హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే ప్రభుత్వం తొలి విడతలో భారీ స్థాయిలో ఇళ్ల మంజూరీ ప్రక్రియను చేపట్టి అనేక నియోజకవర్గాల్లో అర్హులైన కుటుంబాలకు ఇల్లు కేటాయించి నిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తుంది. చాలా చోట్ల ఇంటి నిర్మాణాలు పూర్తి దశకు చేరుకోగా అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా బిల్లులు కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు రెండో విడత ఇళ్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా L1, L2, L3 కేటగిరీలకు సంబంధించిన వివరాలు కూడా ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. L1 అంటే సొంత స్థలం ఉన్నవారు ప్రభుత్వ సహాయంతో ఇల్లు నిర్మించుకునే వర్గం. L2 కింద సొంత స్థలం లేదా ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూము ఇళ్ల కేటాయింపులు ఉంటుంది. L3 కింద ఇప్పటికే ఇల్లు ఉన్న మరోసారి దరఖాస్తు చేసిన వారి వివరాలు ఉంటాయి. ప్రస్తుతం కొన్ని నివేదికల ప్రకారం L3 కేటగిరీలో ఉన్నవారు సొంత స్థలం ఉంటే L1కి మారే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలా మారితే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు తమ పేరు జాబితాలో ఉందా లేదా అనేది అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అక్కడ L1, L2, L3 కేటగిరీల వివరాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నో డేటా ఫౌండ్, MRO అప్రూవల్ పెండింగు, కలెక్టర్ అప్రూవల్ పెండింగు వంటి మెసేజ్లు కనిపిస్తే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సంబంధిత హౌసింగ్ అధికారులు లేదా స్థానిక కార్యాలయాలను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే గతంలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఈ నెల ఆఖరిలోపు అంటే మే 31వ తేదీ వచ్చేలోపు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకే నేరుగా నిధులు ఇచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. రెండో విడతలో అర్హులైన వారికి ఇళ్ల కేటాయింపులు నెల చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.